హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంచి ఆట వేద్దాం. ఏమే ఒక లేడీ బొమ్మ. ఇది పెన్ను, కేవలం 5 రూపాయల పెన్నే. అంటే కేవలం ఎంత ఇంపార్టెంట్ కాదు. ఇది 1 రూపాయ, 2 రూపాయల, 5 రూపాయల, 10 రూపాయల సింపుల్ పని. మన క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ ఎంత అని. చూడండి ఎంత ఇదిగా వస్తుందో. ఇంతకుముందు ఒక లేస్ స్కెచ్ గీసినాను. ఆయన పెన్ను తీసుకురామంటే ఈ పెన్ను తీసుకొచ్చినాడు. 5 రూపీస్ పెన్ను. ఆయన తెలియదు. అయినా ఎందుకంటే నాకు స్కూటర్ రాదు, ఆయనకు వస్తుంది. సరే నేను పోయి వచ్చేస్తాను, తీసుకొని వస్తాను. నాకు 2 వీలర్ నడపడం రాదు. అందుకే నేను దగ్గర పోతే లేకపోతే ఎందుకని తెప్పించాను, నేనే తీసుకొని వస్తాను. కానీ దూరం. సార్ బండి ఉంది సార్, 2 వీలర్, పోయి వచ్చేస్తాను, తీసుకొని వచ్చేస్తాను. నా లైవ్ స్కెచ్చర్ గీజరు గేట్లో ఆయన ఉన్నాడు కదా అని పెట్టుకొని చెప్పేసి 5 రూపాయలు ఆయనకి ఇచ్చి మళ్ళా నేను పోయి అయితే పనిగా ఏరుకోరి వెతికి ఈ పెన్ తీసుకొని వస్తే 5 రూపీస్ పెన్. ఎందుకంటే చాలా సన్నగా, షార్ప్గా, బాగా అద్భుతంగా, చాలా అంటే ఒకసారి వేసిన తర్వాత అర్థమయ్యో బాగుంది, మెటీరియల్ కాదు మన కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అని అందమైన అన్నమాట. అంటే 2-3 ఇంచెస్ పేపరే. చూడండి, ఏ 5 రూపీస్ పెన్ అయినా మన నైపుణ్యం ఉంటే ఎంతన్నా సాధించవచ్చు. అద్భుతాలు సృష్టించవచ్చు. ఇలాంటి డిజైన్ బాగుంటుంది. ఇలాంటి డిజైన్ ఆభరణాలు ఇలాంటివి బాగా సూపర్గా ఇచ్చు. ఈ పెన్తో అంటే ఈవెంట్ లైట్గా ఉంటుంది. మామూలు రన్నింగ్ బస్సులో కొంచెం డిస్టెన్స్లో కష్టం, ఎందుకంటే వీడియోకి రాదు. ఎందుకంటే మనము వేసి అంత స్టెప్పులు తీసుకునే ప్రయోజనం లేదు. ఇది దగ్గరకు వస్తుంది. చూడండి, ఈ మాదిరిగా మీకు ఈ లైన్స్ మీద కమాండింగ్ ఉండాలి. బొమ్మలు గీసుకునే వాళ్ళు మెటీరియల్ ఇంపార్టెంట్ కాదు, మెటీరియల్ ప్రాక్టీస్ వరకే. మెటీరియల్ ఆ తర్వాత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మెటీరియల్ ప్రాక్టీస్ చేస్తే అవి మళ్ళీ మీకు చెప్పినట్టు ఉంటుంది, మంచి స్నేహితులు అయిపోతుంది. మీరు చెప్పినట్టు ఉంటుంది. మీరు ఎక్కువ స్నేహం చేస్తే చూడండి,
ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి, మీరే చూడండి చూడండి. చూడండి మనకి ఇలాగే మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు, దీన్ని డిజైన్ చేయొచ్చు. చూడండి ఇంకా దీనికి ఇట్లా పట్టు వస్త్రం, దీనికి ఇంకా డిజైన్ వేయచ్చు. ఇంకా వీటిని ఇంకా డిజైన్గా మలచచ్చు. అంత 3-4 అంతా 2-3-4 ఇంచులు ఉంటుంది అంతే ఈ పేపర్. చూడండి చూడండి ఇంకా డిజైన్ ఇచ్చు. అంటే ఎంతైనా డిజైన్ మనం మలుచుకుంటూ పోవచ్చు. ఇవి నాకు ఎక్కడ ట్రైనింగ్ లేదు, చూసినా కదా, నాకు ఎక్కడ ఏమాత్రము ఎవరి దగ్గర ఎక్కడ ట్రైనింగ్ లేదు. కేవలం సాధన. ఇది ఇలా ఉంటుందన్నమాట ఆర్ట్ వర్క్. ఓకే.